తర్వాత పరమాద్భుతమైనటువంటిది నృసింహావతారాన్ని మనం విజ్ఞాపన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. హిరణ్యాక్షుడు మరణించాడు. ఎవరి కారణం చేత? వరాహమూర్తి కారణం చేత మరణించాడు. వరాహమూర్తి కారణం చేత మరణిస్తే హిరణ్యకశిపుడు బెంగ పెట్టుకున్నాడు. ఒరే, నా తోడబుట్టిన వాడిని సంహరించాడు. ఎవరు సంహరించాడు? విష్ణువు సంహరించాడు. సంహరించాడు కాబట్టి నేను విష్ణువుని సంహరిస్తాను. నేను విష్ణువుని సంహరించాలి అంటే నాకున్న సామర్థ్యం సరిపోదు. నాకున్న సామర్థ్యం సరిపోదు కాబట్టి నేను తపస్సు చేస్తాను అని చెప్పి తపస్సు చేయడానికి పూనుకున్నాడు. తపస్సు చేయడానికి పూనుకొని విపరీతమైనటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు అంటే ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ తపస్సు ఎలా ఉంది అంటే తనకు చీమలు పురుగులు వచ్చి కొరికేస్తున్నాయి, తెలియదు. రక్తము మాంసము తినేస్తున్నాయి, తెలియదు. రక్తము బయటికి స్రవిస్తుంది, తెలియదు. దుమ్ముల్ని కూడా విడిచిపెట్టట్లేదు, తెలియదు. పుట్టలు కట్టేశాయి, తెలియదు. వెదురు మొక్కలు పైన పుట్టేశాయి, పుట్టల పైన, తెలియదు. తిండి లేదు, బాహ్యస్పర్శ లేదు. తపస్సు విపరీతమైపోయింది. విపరీతమైపోయి తపస్సు అయిపోతే ఆయన తల నుండి ఒక తపోధూమం మొదలైంది. తపోధూమం మొదలయ్యి మొత్తం ప్రళయంలోని ఎలా ముంచేస్తుందో, ఎలా కాల్చేస్తుందో అలా మొత్తం ప్రళయాన్ని తలపించేటటువంటి విధంగా ఆ తపోధూమం అంతా వ్యాపించింది. అంతా వ్యాపించి అన్నిటినీ కాల్చేస్తుంది. ఇంద్రాది దేవతలు తమ యొక్క లోకమైనటువంటి అమరావతిలో కూడా సుఖంగా ఉండలేకపోయారు ఆ తపోధూమం కారణం చేత. అంత ఇబ్బంది పెట్టింది ఆ తపోధూమం. వెంటనే ఇంద్రాది దేవతలు పరుగు పరుగున బ్రహ్మగారి దగ్గరికి పరిగెట్టారు. మహానుభావ, ఇదిగో హిరణ్యకశిపుడు అనబడేటటువంటి వాడు తపస్సు చేస్తున్నాడు. వాడు తపస్సు చేస్తున్నాడు. వాడి తల నుంచి తపోధూమం బయలుదేరింది. ఆ తపోధూమం ఎటువంటిది అంటే మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉంచడం లేదు. సమస్త లోకాలను ఇబ్బంది పెడుతుంది, చీకాకు పెడుతుంది, జీవరాశుల్ని ఇబ్బంది పెడుతుంది, నువ్వు సృజించినటువంటి సృష్టిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దయించి నువ్వు ప్రత్యక్షమయ్యి వాడి తపస్సుని ఆపివేసేటటువంటి పనిని చెయ్యి స్వామి అని ఇంద్రాది దేవతలు వెళ్ళి బ్రహ్మగారిని స్తోత్రం చేసి కోరుకున్నారు. కోరుకుంటే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. హిరణ్యకశిపుడి ముందు ప్రత్యక్షమయ్యి చూశారు. చూస్తే ఆశ్చర్యపోయింది. ఎవరో తెలుసా? బ్రహ్మగారు. ఒరే, ఏమిట్రా వీడి తపస్సు? ఒరే, ఇలాంటి తపస్సు ఉంటుందా? ఒక తపస్సు చీమలు తినేస్తున్నా, పురుగులు కొరికేస్తున్నా, రక్తం పట్టి లాగేస్తున్నా, ఏమీ లేకపోయినా, పుట్టలు కట్టేసినా, పైన చెట్లు పట్టేసినా, ఇన్ని అయిపోయినా స్పృహ లేకుండా తపస్సు చేస్తున్నాడా? ఇంత ఘోరమైనటువంటి తపస్సు ఎవరైనా చేశారా ఇంత పూర్వం అని ముక్కున వేలేసుకున్న వాళ్ళు ఎవరు అంటే వచ్చిన చిత్రముఖ బ్రహ్మగారు. వేలేసుకొని ఇటువంటి తపస్సు నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి ఒక్కసారి సంతోషించినటువంటి వాడై హిరణ్యకశిపుడి యొక్క తపస్సుకి కమండలంలో ఉన్నటువంటి జలాన్ని తీసి మంత్రజలాలని ఇలా ప్రోక్షణం చేశారు. హిరణ్యకశిపుడి ముందు మీద ప్రోక్షణం చేస్తే మంచి బలిష్టమైనటువంటి యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలా హిరణ్యకశిపుడు ఒక్కసారి అంత దారుణమైనటువంటి స్థితి నుండి బయటపడి రక్తము మాంసము బయటపడిపోయినటువంటి స్థితి, ఒక అస్థిపంజర స్థితి నుండి బయటపడిపోయి మంచి యవ్వనంలో మరలా తిరిగి ప్రకాశించారు. ఎందుకు? బ్రహ్మగారి యొక్క చేతి కమండల జలం ప్రోక్షించగానే బ్రహ్మగారు పొంగిపోయి సంతోషించారు. నీ తపస్సుకి ఏం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటాడు?
మీ అందరికీ బాగా తెలుసు. గాలిం గుంబిని నగ్ని నంబువుల నాకాశస్థలి దిక్కులన్ రేలన్ గస్రములన్ దమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తి సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించారే. ఈ లోకానికంతటికి అధిపతైనటువంటి ఓ బ్రహ్మ, ఓ చతుర్ముఖ బ్రహ్మగారా, ఓ మహానుభావుడా, నాకు ఎటువంటి వరం కావాలో తెలుసా? నేను చేసినటువంటి తపస్సుకి నిజంగా నువ్వు సంతోషిస్తాయి. నాకు కావలసినటువంటి వరమేమి అంటే గాలిలో చచ్చిపోకూడదు, ధూళిలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, అగ్నిలో చచ్చిపోకూడదు, బతికున్న దాంతో చచ్చిపోకూడదు, చచ్చిన దాంతో చచ్చిపోకూడదు, నరంతో చచ్చిపోకూడదు, దేవతతో చచ్చిపోకూడదు, దిక్కుల్లో చచ్చిపోకూడదు, ఎక్కడా చచ్చిపోకూడదు. ఇటువంటి వరం కావాలి. దీన్నే రాక్షస బుద్ధి అంటారు. రాక్షసులు ఏం కోరుకుంటారు అంటే నిత్యం ఈ శరీరము శాశ్వతము, ఈ శరీరము శాశ్వతము, ఈ శరీరము శాశ్వతము, ఈ శరీరంతో ఎలా భోగాలు అనుభవించాలి, భోగాలు అనుభవించాలి, భోగాలు అనుభవించాలి అని తీవ్రంగా ఆలోచించేవారెవరో వాళ్ళే రాక్షసులు. నేను ఈ మాట అంటే మీరు చిన్నపుచ్చుకుంటారేమో. ఎప్పుడూ అందం చూసుకుంటూ అద్దం ముందు ఉన్న అందం ఇంకా రెట్టింపు అయిపోవాలని ఏవేవో రాయకూడనివన్నీ రాస్తూ ఒక గంట కన్నా ఈ గంటకి నేను సంతోషంగా బాగున్నానని ఇంకో మారు చూసుకున్న తర్వాత మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ ఇంకో మారు లోపలికి వెళ్ళి అద్దం ముందుకెళ్ళి ఏవో పదార్థాలు రాసుకుని మళ్ళీ బయటకు వచ్చి నేను సంతోషంగా ఆనందంగా ఉన్నాననే భ్రమలో బతికేస్తున్న ఆనందంగా ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళందరూ ఈ జాతికి చెందిన వాళ్ళే. కాబట్టి మీరందరూ అర్థం చేసుకున్నారని నేను అర్థం చేసుకున్నాను. హిరణ్యకశిపుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంటే పక్క అన్నీ తన దగ్గరకు వచ్చేయాలనుకుంటాడు, సమస్త సుఖాలు తానే అనుభవించాలనుకుంటాడు. ఎవరైనా ఏమైనా సుఖాలు అనుభవిస్తున్నారనుకో, వాడికి ఆ సుఖం ఏమిట్రా, నేను ఆ సుఖాలను అనుభవిస్తానని వాడి దగ్గర నుంచి బలవంతంగా లాగేసుకుని తాను అనుభవించేవాడు వాడు హిరణ్యకశిపుడు అన్న మాట కలుగుతాడు. అటువంటి హిరణ్యకశిపుడు వాడు ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడు అంటే ఎలా ఈ శరీరంతో ఆనందాన్ని అనుభవించాలి. ఈ శరీరము శాశ్వతము, ఇది శాశ్వతము, నా ఇల్లు శాశ్వతము, నా భూమి శాశ్వతము, నేను సంపాదించుకున్న డబ్బు శాశ్వతము, నేను రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్న నా డాక్యుమెంట్లు శాశ్వతము, ఇవే శాశ్వతము, ఇవే శాశ్వతము, ఇవే శాశ్వతం అనుకున్నవాడు ఒకసారి అశాశ్వతుడై కీర్తిశేషుడై నిలబడిపోతాడు తప్ప మరొకడు. కాబట్టి ఏది శాశ్వతమో ఈశ్వరుడు నమ్ముకున్నటువంటి ప్రాణి ఏదో అది శాశ్వతం. నిన్న మీరు సత్యవ్రతుడి యొక్క వృత్తాంతం విన్నారు కదా. ఎందరో రాజులు ఉన్నారు, ఎంతమంది సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని దాచిపెట్టుకున్న వారు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ సత్యవ్రతుడిని ఎందుకు స్వామి అనుగ్రహించాడు? భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి. అది మాత్రమే నిన్ను రక్షిస్తుంది సుమా, జాగ్రత్త. కాబట్టి ఇటువంటి వాడు ఎవడు? హిరణ్యకశిపుడు. ఈయన కొడుకు ఎవరు? ప్రహ్లాదుడు. హ్లాదము అంటే ఏంటి? ఆనందము, ప్రకృష్టమైన ఆనందాన్ని పొందుతుంటారు. ఎందుకు? ఈయన అన్నిటినీ రెండుగా చీల్చి చూస్తుంటాడు. కొడుకేముంచి అన్నిటా ఒకటే చూస్తుంటాడు. వీరిరువురికి ఎందుకు పడదు అంటే వీళ్ళిద్దరిది భేదాభిప్రాయాలు. కొడుకు అంటాడు అంతటా శ్రీహరే ఉన్నాడంటాడు, ఈయనంటాడు అంతటా సుఖమే ఉన్నదంటాడు. ఆ సుఖం నాకు కావాలంటాడు, ఆ సుఖాన్ని నేను అనుభవించాలంటాడు. ఆ సుఖం ఉన్నంత వరకు ఆనందం, సుఖం పోతే దుఃఖం. సుఖం ఉన్నంత వరకే ఈ ఆనందం ఉంటుంది. శరీరం ఉన్నంత వరకే శరీరగతమైన ఆనందం, శరీరం పోతే దుఃఖమే. కాబట్టి అన్నీ ఒకలా ఉండదు, అంతా ఒకలా ఉండదు, అన్ని వేళలా ఒకలా ఉండదు. హిరణ్యకశిపుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే దేవతల్ని, గంధర్వుల్ని కొట్టాడు, సిద్ధుల్ని, చారణుల్ని, నాగుల్ని, యక్షుల్ని, కిన్నెరుల్ని అందరినీ ఇబ్బంది పెట్టాడు, మునుల్ని ఇబ్బంది పెట్టాడు, దేవతల్ని ఇబ్బంది పెట్టాడు, అమరావతిని ఆక్రమించాడు. ఇన్ని ఇబ్బందుల్ని పెట్టాడు. ఇన్ని ఇబ్బందుల్ని పెడితే అందరూ ఇంత ఇబ్బందులు పడుతున్నారు. ఇంత ఇబ్బందులు పడుతుంటే అందరూ మనస్సులో ఒక్కసారి దేవతలు, కిన్నెరలు, గంధర్వులు, మునులు అందరూ కూడా ఒక్కసారి మనస్సులోని శ్రీహరిని స్మరించారు. స్మరిస్తే స్వామివారు అనుగ్రహించి మాట్లాడుతున్నారు. ఎలా అన్నారు అంటే ఆయన
నేను అవతార స్వీకారం చేసే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు ఒకటి వచ్చినప్పుడు నేను అవతార స్వీకారం చేస్తాను. అంతవరకు వాడు ఇలానే ఉంటాడు. అయితే మీరు అడగొచ్చు, ఇంత బాధపడుతున్నారు కదండి, ఏదో ఇప్పుడు వచ్చేసి ఆ నారసింహ అవతారం ఇప్పుడు వచ్చేసి సంహరించేస్తే వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు కదా అని మీరు అడగొచ్చు. కర్మ సిద్ధాంతం అని లోకంలో ఒకటి ఉన్నది. వీడు ఇంత తపస్సు చేశాడు, ఈ తపస్సుకు మెచ్చి బ్రహ్మగారి ప్రత్యక్షమై అనుగ్రహించారు, కొంతకాలమైన అనుభవించాలి కదా. చేసుకున్నటువంటి తపస్సు కారణం చేత వచ్చినటువంటి పుణ్యము సుఖం రూపంలో అనుభవిస్తూ ఉంటే పుణ్యక్షయమైపోతుంది. పుణ్యక్షయమైపోతే ఇంకా ఖాతాలో ఉండదు పుణ్యము. అప్పుడు వీడు చేసినటువంటి పాపము వాడి ఖాతాలో ఉంటుంది. ఈ ఖాతాలో ఉన్నటువంటి పాపానికి ఫలితంగా ఈశ్వరుడు కిందకు వస్తాడు. ఈశ్వరుడు కిందకి రావాలంటే అన్నీ లెక్కెట్టుకుంటుంటాడు. నువ్వు ఎన్ని బియ్యపు గింజలు తిన్నావో నీకు తెలుసు, ఎన్ని ఊపుళ్ళు నువ్వు ఇప్పటి వరకు పీల్చి విడిచిపెట్టావో ఆయనకి తెలుసు, ఎన్ని అడుగులు వేసి నువ్వు నడిచావో తెలుసు, ఎన్ని నిమిషాలు నువ్వు బతికావో ఆయనకి తెలుసు. నువ్వు మర్చిపోవచ్చేమో, లెక్క కట్టడంలో నువ్వేమైనా మైమరపు పొందొచ్చేమో, ఆయన మరచిపోడు, ఆయన మైమరపు పొందడు. సరిగ్గా ఫలానా రోజు ఫలానా గంటకు ఫలానా క్షణానికి నీ యొక్క ప్రాణము ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోవాలి అని నిర్ణయం అయితే నువ్వు వెళ్ళిపోవలసిందే. వీడు ఇన్ని బియ్యపు రాసులు తినాలి అని ఉంటే అన్ని బియ్యపు రాసులు తిన్న తర్వాత వాడు వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఇవన్నీ కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని నడుస్తుంటారు. ఈ కర్మ సిద్ధాంతం వెనక ఈశ్వరుడే ఉండి ఈ లెక్కలు బాగా కట్టి ఫలితాలను అనుగ్రహిస్తుంటాడు. అది ఈశ్వరుడు. అందుకే ఈశ్వరుడు ఎక్కడుంటాడో అని మీరు అడిగారు అనుకోండి, సుఖము దుఃఖము అని నువ్వు రెండింటిని అనుభవిస్తుంటావు, పుణ్యము పాపము ఆధారంగా చేసుకొని. ఈ పుణ్యము పాపము అనే దాన్ని రెండింటిని లెక్క కట్టి సుఖము దుఃఖము అన్న రెండింటిని నీకు ఇస్తున్న ఈశ్వరుడు తెర వెనక ఉన్నవాడెవడో వాడు ఈశ్వరుడు. ఈ ఫలాలను నీకు అనుగ్రహిస్తున్నవాడు ఈశ్వరుడు తెర వెనక ఉండి అతి రహస్యంగా నీకు ఇస్తుంటాడు. ఈ తెర ఎప్పుడు తెగిపోతుంది? ఆయన తప్ప ఇంకొకటి లేడు అని పరిపూర్ణమైన విశ్వాసం నీకు ఉన్నప్పుడు, నీ జీవితానికి వచ్చినప్పుడు ఈ తెర తొలగిపోతుంది. అప్పుడు ఈశ్వరుడు నీకు కనబడతాడు. చిదంబర రహస్యం చిదంబర రహస్యం అని ఒక మాట. చిదంబర రహస్యం అంటే మీకు ఇలా తెర తీస్తారు, ఒక నిమిషం తెర మూసేస్తారు, అక్కడ ఏం కనబడుతుంది. అదేమిటండి, ఒక లింగమో ఏదో ఉంటే ఇక్కడ చిదంబరంలో ఉన్నారు స్వామి లింగ రూపంలో అని అనుకుంటాం కదా, అక్కడ ఏమీ లేదు, గోడ ఉంది, ఆ గోడకి ఏముంచి మారేడాకులు ఇవన్నీ వేలాడదీసి ఉన్నాయి, ఇదేమిటండి అని అన్నారు అనుకోండి, ఆ తెరే మాయ. అక్కడే ఉన్నాడు ఈశ్వరుడు, నీకు కనబడ్డు. అదే నాకు కనబడకపోవడం ఏంటి, ఈ మధ్య కంటి ఆపరేషన్ కూడా చేసుకున్నాను బాగా, నాకు కనబడకపోవడం ఏమిటని మనం దబాయించి మాట్లాడతాం. కానీ ఆకాశతత్వానికి ప్రతీక, అంతటా ఆకాశం ఎలా నిలబడిపోయి ఉంటుందో నిండి ఉన్నదో అలా ఈశ్వరుడు అక్కడ నిండి ఉన్నాడని చెప్పడానికి ఆకాశతత్వానికి ప్రతీక అయినటువంటిదే ఆ చిదంబరం, ఆ చిదంబర రహస్యం. కాబట్టి ఉన్నాడు ఈశ్వరుడు, నీకు కనబడదు. తెర వెనక నిలబడి ఆశ్చర్యంగా నువ్వు చేసినటువంటి పాపపుణ్యములను లెక్క కట్టి సుఖదుఖములు ఫలితంగా నీకు ఇస్తుంటాడు. అది ఈశ్వరుడు. అక్కడ నువ్వు ఈశ్వరుడిని చూడాలి అంతే తప్ప ఈశ్వరుడు నీ ముందుకు వచ్చి శంఖచక్ర గదా పద్మాలు పట్టుకుని ఒరే నీకు ఇప్పుడు నీ ఫలితాలు ఇస్తున్నాను రా అని నిలబడ్డాడు. అది ఈశ్వరుడు. కాబట్టి హిరణ్యకశిపుడిని సంహరించేయచ్చు కదా దేవతా ప్రార్థన మేరకు? కాదు, వాడు తపస్సు చేశాడు. తపస్సు కారణం చేత పుణ్యము పెరుగుతుంది. ఆ పుణ్యం కారణం చేత వాడు సుఖాలు అనుభవించాడు, ఇంద్రభోగాన్ని అనుభవించాడు, గొప్ప సుఖాలను అనుభవించాడు, ఎందరినో ఇబ్బంది పెట్టాడు, దేవతల్ని ఇబ్బంది పెట్టాడు, మునులను ఇబ్బంది పెట్టాడు, సిద్ధుల్ని ఇబ్బంది పెట్టాడు, యజ్ఞాలను ఆపించాడు. యజ్ఞాలలో ఎవరికి హవిస్సు ఇవ్వనివ్వలేదు, అన్ని హవిస్సులు వాడే పుచ్చుకున్నాడు, వాడే దేవాది దేవుడిగా ప్రకటించుకున్నాడు, వాడు తప్ప ఇంకొకటి లేడని ప్రకటించుకున్నాడు, తానే రాజాది రాజుని ప్రకటించుకున్నాడు, జగన్నాథుడని ప్రకటించుకున్నాడు, దేవాది దేవుడని ప్రకటించుకొని తానే అన్ని పూజల్ని పొందేటటువంటి వాడు ఎవడు? హిరణ్యకశిపుడు. అందుకు భగవంతుడు జోక్యం చేసుకోలేదు. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఫలం తగ్గాలి, పుణ్యఫలం తగ్గాలి, పాపం పెరిగిపోతుంటుంది, అప్పుడు ఆయన వస్తాడు, అప్పుడు ఆయన వచ్చి రక్షిస్తాడు. కాబట్టి అంతవరకు నిరీక్షించవలసిందే. అందుకే మనం కూడా ఒక మాట అంటాం, ప్రారబ్ధ కర్మ అని ఒక మాట. అనుభవించడానికి ప్రారబ్ధ కర్మ వచ్చినంత వరకు
ప్రారంధ కర్మ పోయినంత వరకు నిరీక్షిస్తూ ఉండడమే. కాబట్టి తప్పదు అది ఎవరికైనా. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఏమని అన్నాడంటే, నేను అవతారాన్ని స్వీకరిస్తాను. ఎప్పుడు అవతారాన్ని స్వీకరిస్తానో తెలుసా? నిన్నటి రోజు చెప్పారే మత్స్యావతారం దగ్గర, అలానే ఇక్కడ చెప్తున్నారు, సాక్షాత్తుగా స్వామి చెప్తున్నారు. శుద్ధ సాధులంతో, ఏమీ తెలియని అమాయకులు ఉంటారే, పరమ సాధుగుణంతో, అంటే మంచి గుణంతో, ఎవ్వరికి అపకారం కూడా చెయ్యడం చేతకానటువంటి మంచి మనుషులు ఉంటారే, వాళ్లకు సురలందు దేవతలు మీకు కానీ, శృతులందు వేదములకు కానీ, గోవులకు కానీ, విప్రకోటి యందు బ్రాహ్మణులకు కానీ, ధర్మ పదవి యందు ధర్మము యందు కానీ, తవిలి నాయందు, చిట్ట చివర ఆయన గురించి చెప్పుకున్నారు. చిట్ట చివర నా కోసం, నా మీదే ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తే వాడెన్నడలుగు నాడే హింసనుందు, అప్పుడు నేను అవతార స్వీకారం చేసి వాడిని చదువుతాను. ఈశ్వరుడు ఇప్పుడు అవతార స్వీకారం చేస్తాను. ఆయన దగ్గరికి ఆయనని ఏమన్నా ఆయన పట్టించుకోడు. ముందు తనని నమ్ముకున్నటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలను తాను చూస్తాడు. అందుకే శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, దగిలి నాయందు, వాడెన్నడలుగు నాడే హింసనుందు. కాబట్టి వాడు అప్పుడు సంహరింపబడతాడు. వీడు హిరణ్యకశిపుడు ఎప్పుడు సంహరింపబడతాడు అంటే, కన్న కొడుకు శబదమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని వాడెన్నడు రోషంపున నాపన్నత నొందించు నాడే పట్టి వధింతుడు. నేను ఎప్పుడు సంహరిస్తానో తెలుసా? నేను ఈ పై కారణాలకు అవతార స్వీకారం చేస్తాను. అంటే గోవులను హింస చేసినా, ధర్మానికి ఇబ్బంది కలిగించినా, నాకు ఇబ్బంది చేకూర్చినా, దేవతలకు ఇబ్బంది చేకూర్చినా, విప్రులకు ఇబ్బంది చేకూర్చినా, వేదానికి ఇబ్బంది చేకూర్చినా నేను అవతార స్వీకారం చేస్తాను. అయితే ఇప్పుడు మీ అందరికీ కూడా ఇబ్బంది చేకూరుస్తున్నాడు, వేదానికి ఇబ్బంది చేకూరుస్తున్నాడు, గోవులకు ఇబ్బంది చేకూరుస్తున్నాడు, బ్రాహ్మణులకు ఇబ్బంది చేకూరుస్తున్నాడు, మంచి వాళ్ళకు ఇబ్బంది చేకూరుస్తున్నాడు, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది చేకూరుస్తున్నాడు, ఇంతమందికి ఇబ్బంది చేకూరుస్తున్నాడు. కానీ ఈ హిరణ్యకశిపుడు సంహరింపబడాలి అంటే నేను ఎప్పుడు వస్తానో తెలుసా? తన కన్న కొడుకని కూడా తాను చూడకుండా, మంచి గుణములు కలిగినటువంటి వాడని కూడా తాను చూడకుండా, కన్న కొడుకుని కూడా హింసించి చంపాలని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు నేను అవతార స్వీకారం చేసి వాడిని సంహరిస్తాను. అయితే అటువంటి అవతార స్వీకారం రాబోతుంది. నృసింహ చరిత్ర అని అనరు, ప్రహ్లాద చరిత్ర అని అంటారు. ఎందుకు? భాగవతము 12 స్కందాలకు ఈ ప్రహ్లాద చరిత్ర ఏదైతే ఉందో అది హృదయ స్థానం. అంత గొప్ప స్థానము ప్రహ్లాద చరిత్ర. అంత గొప్ప ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు అని పోతనామాచ్యులు భాగవతంలో చెప్తారు. ప్రహ్లాదుడి యొక్క గుణములు మనందరం కూడా జీవితంలో అనుష్ఠించి నేర్చుకోదగ్గ యోగ్యమైన గుణములు. ఎటువంటి వాడంటే ప్రహ్లాదుడు తనయంతు అఖిల భూతములయంతు నొకభంగి సమహితత్వంబున జరుగువాడు, పెద్దల బొడగన్న భృత్యుని కైవడి జేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల గావ చింతించువాడు, సకులయన సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల దలచువాడు, లీలలందులు బొంకులు లేనివాడు, లలితమర్యాదుడైన ప్రహ్లాదులదిప, లలితమర్యాదుడైన ప్రహ్లాదులదిప. అంత లలిత మర్యాద కలిగిన వాడు. తనయందు నకిల భూతములందు నొకభంగి సమహితత్వంబున జరుపువాడు. తనలో ఉన్నది ఏ ఈశ్వరుడో, ఎదుటివాడిలో ఉన్నది అదే ఈశ్వరుడు, అదే విష్ణువు అని పరిపూర్ణంగా విశ్వసించి అన్నిటా విష్ణువునే దర్శించేటటువంటి వాడు ప్రహ్లాదుడు. మనము ఎవడు ఎలా పోనివ్వండి, వాడు ఎంత ఇబ్బంది పడనివ్వండి, ఎలా నాశనమైపోనివ్వండి, నేనొక్కడిని బాగుంటే చాలు, నా పొట్ట నిండితే చాలు, చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష, నా పొట్ట ఒక్కటి నిండితే చాలు, ఎవడు ఎలా పోనివ్వండి నాకు సంబంధం లేదు. ఏనాడైనా ఒక్కనాడైనా ఆలోచించావా
ఎదుటివాడు ఒకడు ఇబ్బంది పడుతుంటే నేను ఆ పరిస్థితిలో ఉంటే నేను అదే ఇబ్బంది పడతాను కదా, దేనికి రా వారిని ఇబ్బంది పెట్టడం ఒక్కనాడు నువ్వు ఆలోచించావా? ఒక్కనాడు నువ్వు ఈ శీర్షికతో నువ్వు ఆలోచిస్తే, తన యందు నకిల భూతములందు నొకభంగి సమహితత్వంబున జరుగువాడు అని ఈ శీర్షికతో ఆలోచిస్తే, నాలో ఉన్న ఏ ఈశ్వరుడో అందులో ఉన్న ఆ ఈశ్వరుడే అని నువ్వు ఆలోచిస్తే, నువ్వు ఎవ్వరికి ఇబ్బంది వాటిల్లేటట్లుగా ప్రవర్తించవు. కనీసం నోటు మాటతో కూడా కసురుకొని వారి హృదయాన్ని నొప్పెట్టేటట్లుగా మాట్లాడదు. ఎందుకో తెలుసా? వాడు నొప్పెడితే అంటే వాడి హృదయం నొప్పెడితే నా హృదయం నొప్పెట్టదా? వాడికి తగిలితే నాకు తగలదా? వాడికి ఇబ్బంది అయితే నాకు ఇబ్బంది కాదా అనేటటువంటి స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. అటువంటి గుణములు కలిగిన వాడు తన యందు నకిల భూతములందు నొకభంగి సమహితత్వంబున జరుగువాడు, పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దవాళ్ళు కనబడితే నేల మీద ఒక స్వర్ణదండం పడిపోయినట్లుగా పడి నమస్కారం చేస్తుంటాడు పెద్దవాళ్ళు కనబడితే. అది ప్రహ్లాదుడంటే. కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన మాతృభావన చేసి మనలో వాడు. ఎదురుగా ఎవరైనా ఆడపిల్లలు వస్తున్నారనుకోండి, ఆడవాళ్ళు వస్తున్నారనుకోండి, మా అమ్మ అని చెప్పి ఒక్కసారి ఆ తల్లికి నమస్కారం చేసి పక్కకి జరిగి వెళ్ళిపోతుంటాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగా చింతించువాడు. తల్లిదండ్రులు పిల్లల మీద ఎటువంటి ప్రేమను చూపిస్తుంటారో, ఎవరైనా దీనులు కనబడుతుంటే వాళ్ళ మీద తల్లిదండ్రులంతటి ప్రేమని చూపిస్తుంటాడు. సకులైన సోదర స్థితి జరుపువాడు. పక్కన ఆడుకుంటున్నటువంటి పిల్లలతోటి, మిత్రులతోటి వీడు నా అన్నయ్య, వీడు నా తమ్ముడు అని ఒక సోదర స్థితి ఎట్లా ఉంటుంది అంటే, అన్నదమ్ముల్లా భావన చేసి నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అని పొంగిపోతుంటాడు. సకులయత సోదర స్థితి జరుపువాడు. దైవతములంచు గురువులు తలుచువాడు. గురువులు కనబడితే మా గురువుగారు భగవంతుడండి, మా గురువుగారు భగవతవతారం అండి, మా గురువుగారు భగవంతుడు కాకపోతే ఇంకెవరండి అని గురువుల్ని చూసి పొంగిపోతుంటాడు. దైవతములందు బొంకులు లేనివాడు. ఆటలాడుతుండేటప్పుడు కూడా ఒక్క అబద్ధం ఆడడం కూడా చేత కానివాడు. మనము నోరిప్పితే అబద్ధాలు తప్ప ఏమీ రావు. దేని కొరకు అంటే అలా బతకకుండా ఉండలేక. మీరు చూడండి, అబద్ధం ఎప్పుడు మాట్లాడాలి అని మీరు అడిగారు అనుకోండి, ధర్మానికి ఎప్పుడైనా ఇబ్బంది వస్తే అప్పుడు అబద్ధం మాట్లాడాలి. మీరు ఒకరోజు 24 గంటలు తీసుకొని ఈనాడు నేను ఇన్ని అబద్ధాలు మాట్లాడానని పేపర్ మీద రాయడం మొదలెట్టారనుకోండి, 24వ గంట అయిపోయిన తర్వాత అబద్ధాలు చదివితే నీ మీద నీకే అసహ్యం వేస్తుంది. ఏమి నేను ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాను, దేనికి అబద్ధాలు, ఎందుకు ఈ అబద్ధాలు, అవసరమా? అవసరం లేదు. కాబట్టి నేను ప్రహ్లాదుడిని ఆదర్శంగా తీసుకొని అబద్ధాలు అర్థం మానేస్తాను అని అన్నాడు అనుకోండి. ప్రహ్లాదుడు మీకు అర్థమయ్యాడని గుర్తు. కాబట్టి లీలలాంటి బొంకులు లేనివాడు. సరదాగా ఆడుకునేటటువంటి ఆటల్లో కూడా అబద్ధాలు ఆడటం. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడలిప, అంత మర్యాద కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. కాబట్టి ఎంత గొప్ప పద్యం నాకు తెలిసింది. చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ప్రహ్లాదుడు వయసు ఎంతో తెలుసా? 5 ఏళ్ళప్పటికి. ఇంత జ్ఞానమా, అంత ఈశ్వరుడి యొక్క భావన ఎక్కడి నుంచి వస్తుంది ఇవంతా అంటే, 1 తన పూర్వజన్మ తపఫలం, 2 గురువుల యొక్క అనుగ్రహం, 3 శాస్త్రముల యందు తనకున్నటువంటి దృష్టి, 4 ఈశ్వర కారుణ్యం. ఈశ్వర కారుణ్యం ఎక్కడుంటుందో, భక్తి ఎక్కడుంటుందో, శాస్త్రము యందు నమ్మకం ఎక్కడుంటుందో, పూర్వజన్మ వాసన కారణం చేత బలీయమైనటువంటి అనుగ్రహం ఎక్కడుంటుందో, పుణ్య విశేషం కారణం చేత లభ్యమైన అనుగ్రహం ఎక్కడుంటుందో అక్కడ ఇటువంటి మహానుభావుడు ఉంటాడు. కాబట్టి తన యందు నకిల భూతములందు నొకభంగి సమహితత్వంబున జరుగువాడు. పెద్దల గొడగన్న భృత్యునికై వడిజేరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు.
తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగా చింతించువాడు, సకులయన సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువులను తలుచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా అని పోతరామాచులు పొంగిపోయారు ప్రహ్లాదుని చూసి. ప్రహ్లాదుడు ఎలా బతికాడు అంటే, శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయినా జలికాండ్రనెవ్వరి చేరమరచ్చు. ఆయన ఒక్కొక్కసారి ప్రహ్లాదుడు ఎలా ఉండేవాడు అంటే మాటలు మాట్లాడేవాడు కాదు. ఎందుకు మాటలు మాట్లాడేవాడు కాదంటే లోపల మాట్లాడేసుకుంటుండేవాడు శ్రీమన్నారాయణుడితో. అందుకు బయట మాట్లాడేటటువంటి వాడు కాదు. ఒక్కొక్కసారి ఆటలాడుతుండేటప్పుడు అలా నిలబడిపోతుండేవాడు, ఇలా తేరిపార కళ్ళు ఇలా విడిచిపెట్టి. ఎందుకు అలా నిలబడిపోయాడు అంటే అంతటా శ్రీమన్నారాయణుడినే దర్శిస్తూ అలా నిలబడిపోతూ ఉండేవాడు. ఒకానొకప్పుడు తన్మయత్వంతో సర్వ ప్రపంచాన్ని మరిచిపోతుండేటటువంటి వాడు. ఒకానొకప్పుడు అంతటా నిండిపోయిన ఈశ్వరుని దర్శిస్తూ ఇంకో మాట లేక పొంగిపోతుండేవాడు. ఇవన్నీ చేష్టితములన్నీ ఎలా ఉన్నాయి అంటే ఒక ఉన్మత్తావస్థ స్థితి ఎలా ఉంటుందో, శరీరాన్ని మర్చిపోవడం, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం మాట్లాడినా భగవంతుడి గురించే మాట్లాడడం, ఏం చూసినా భగవంతుడినే చూడడం, భగవంతుడు తప్ప ఇంకోటి ఏమీ కనబడకపోయినటువంటి స్థితి, ఆ మనస్థితికి రావడం, ఇవన్నీ ప్రహ్లాదుడి యొక్క స్థితి అయిపోయింది. ప్రహ్లాదుడి యొక్క స్థితి అయిపోతే పోతన గారు అన్నారు, ఎలా ఉందో తెలుసా ప్రహ్లాదుడి యొక్క స్థితి ఇప్పుడు? పానీయంబులు త్రాగుచు, కుడుచుచు, భాషించుచు, హాసలీలా నిద్రాదులు చేయుచు, తిరుగుచు, లక్షించుచు, సంతత శ్రీనారాయణ పాదపద్మయుగనీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడేతత్ విశ్వమన్భువర. ఈ విశ్వాన్ని ప్రహ్లాదుడు మర్చిపోయాడు. ఎలా మర్చిపోయాడు? పానీయంబులు త్రాగుచు, నీళ్లు తాగుతూ గుటక వెయ్యాలన్న విషయం మర్చిపోయాడు. అంటే ఎందుకు మర్చిపోయాడని మీరు అడిగారు అనుకోండి, నీళ్ళు ఇలా తాగుతున్నాం అనుకోండి, ఈశ్వర ఇదే నీళ్లు నేను ఇలా తాగుతూ ఉండేటప్పుడు నీళ్లు కిందకి వెళ్ళాలి అనేటటువంటి శాసనం నువ్వు చెయ్యలేదనుకో, నేను ఇప్పుడు ఈ నీళ్లు కిందకి వెళ్ళాలి అనేటటువంటి శాసనం నువ్వు చెయ్యకపోతే నేను నా నోట్లో వేసుకుంటే నీళ్లు ఎలా కిందకి వెళ్ళి పొట్టదాకా చేరుకుంటుంది. నీళ్లు పైకి వెళ్ళాలి అని నువ్వు అన్నావనుకో, అప్పుడు ఏమవ్వాలి? నేను చేతులు రెండు కింద పెట్టి కాళ్ళు పైకెత్తి నోట్లో నీరు పోసుకుంటే అప్పుడు నీరు పైకి వెళ్తుంది. ఈశ్వర నువ్వు నోరు ఇక్కడ పెట్టి పొట్ట ఇక్కడ పెట్టి నీళ్లు తాగితే కిందకెళ్ళాలనే శాసనం చేశావు కాబట్టి ఈ నీళ్లు కిందకెళ్తుంది అంటూ పానీయంబులు త్రాగుచు, నీళ్లు తాగుతూ ఈశ్వర కారుణ్యానికి పొంగిపోయి విష్ణువుని తలుచుకుంటున్నాడు. ఏమి స్థితి! పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, తింటూ ఈశ్వర ముద్దలా తింటే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లోపల దాన్ని పచనం చేసి లోపల దాన్ని జీర్ణం చేసి ఎలా ఈ శరీరానికి తేజస్సుగా మార్చి లోపల అన్ని అంటే శరీర అవయవాలన్నిటికీ కూడా శక్తిగా మార్చి, రక్తంగా మార్చి, మలంగా మార్చి, ఇన్నిటిగా మార్చి లోపల ఉండి నువ్వు ఇంత వ్యవస్థను నిర్వహిస్తున్నావా? నేను తినడం నాకు తెలుసు, ఈ తింటున్నటువంటి దాన్ని ఇంతగా ఉండి నన్ను రక్షించి అనుగ్రహిస్తున్నావా అని కుడుచుచున్ తింటూ పొంగిపోతున్నాడట. భాషించుచున్, స్వామి నేను ఒక మాట మాట్లాడాలి అంటే మూలాధార చక్రం దగ్గర ఉన్న గుదస్థానం నుండి వాయువు కింద నుంచి పైకి వస్తే అక్కడి నుంచి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార కమలములు అనబడేటటువంటి దగ్గర వరకు వాయువు పైకి వచ్చి సహస్రార కమలం దగ్గర ఇంకా బ్రహ్మరంధ్రం ఇంకా భేదింపబడలేదని మళ్ళీ ఆ పైకొచ్చినటువంటి ఆ గాలి ఏదైతే ఉందో మళ్ళీ కిందికి వచ్చి ఈ మనస్సు ఏదైతే ఉందో బుద్ధి కారణం చేత ఆలోచిస్తున్నటువంటి కారణం చేత పైకొచ్చినటువంటి వాయువు మళ్ళీ జిహ్వాగ్రం మీదకి వస్తే ఈ ఆలోచిస్తున్నటువంటి భావనలు లోపలికి వెళ్ళినటువంటి వాయువు ఎక్కడ నొక్కితే అక్షరములుగా మారుతుందో, పదములుగా మారుతుందో, వాక్యములుగా మారుతుందో మారి ఇంతమంది వినడానికి యోగ్యమయ్యేటట్లుగా చేశావా స్వామి అని పొంగిపోతున్నాడు. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసనీలా నిద్రాదులు చేయుచున్. ఏదో నవ్వుకుంటున్నా ఆయనే గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఎందుకు నవ్వుకుంటున్నా గుర్తు తెచ్చుకుంటున్నాడు అంటే స్వామి ప్రతి ఒక్కరిలోని దుఃఖము ఉంటుంది, నవ్వు ఉంటుంది,
ఈ దుఃఖము అంటే ఏడుపు నవ్వు అనబడేటటువంటి ఈ రెండిట్లో నవ్వుతున్నటువంటి దాంట్లో ఎప్పుడూ అసలు చెరగని నవ్వు కలిగినటువంటి వాడివైన నిన్ను స్మరించుకుంటూ పొంగిపోతున్నాను. నిద్రాదులు చేయుచున్, పడుకోవడం మనకు తెలుసు. పడుకోవడము ఒక ప్రళయం, పడుకోవడము ఒక సుఖం. నిజంగా మనం ఒక 8 గంటలు రాత్రి విశ్రాంతి తీసుకోకపోతే ఉదయం అయ్యేసరికి కళ్ళు బయటికి వచ్చేసినట్లుగా, ముఖం లోపలికి వెళ్ళిపోయేటట్లుగా, ముఖమంతా వైవర్ణమైపోయి ప్రకాశహీనమైపోయి, మన శరీరాన్ని చూస్తే మనకే అయ్య బాబు ఇలా ఉన్నానేమిటి అని అనిపించేటటువంటి విధంగా, ఒక అస్థిపంజరం కనిపించేటటువంటి విధంగా, ఎముకల గూడ్లు బయటికి వచ్చేటటువంటి విధంగా కనిపించేటటువంటి విధంగా ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. స్వామి, నువ్వు నిద్రలో ఉండి తిన్నన్నాన్ని పచనం చేసి తాగిన నీటిని పచనం చేసి నిద్ర పట్టిస్తూ సుఖాన్ని ఇచ్చి సుఖాన్ని అనుభవింపజేసి ఈ శరీరం సుఖపడుతుంది అని అంటున్నావంటే ఇందులో నువ్వు ఉన్నావు అని ఆయన ఇందులో ఉన్నాడు కాబట్టి నాకు నిద్ర పడుతుందని నిద్రని తలుచుకొని స్వామిని తలుచుకొని పొంగిపోతున్నాడు ప్రహ్లాదుడు. ఆయనకి ఇది అది అని కాదు, సంతతం అంటే సంతత ధార అని ఒక మాట. మనం శివాలయం దగ్గరికి వెళితే స్వామివారి పైన పాత్ర నుంచి ధారాపాతంగా నీళ్లు ఎలా సన్న ధారగా ఎక్కడ ఆగకుండా అలా పడుతుంటుందో, ఆయన భావనలు కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక పని తర్వాత ఒకటి, ఒక పని తర్వాత ఒకటి తిప్పుకొని మనస్సుని మార్చి 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 ఆయన పాదములు తప్ప ఇంకొక దాన్ని పట్టుకోవట్లేదు. అది ప్రహ్లాదుడు అంటే. కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కురుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగని చింతాంబుడు ఆస్వాద సంధానుండే వరచన్ సురాలి సుధుదేతత్విశ్వము భూమ. ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ప్రహ్లాదుడు మరచిపోయాడు. ఎందుకు? పరమేశ్వరుడిని తప్ప ఇంకొక దాన్ని చూడట్లేదు కాబట్టి. అందుకు ప్రహ్లాదుల చరిత్ర భాగవతానికి హృదయమైతే. వెంటనే చిన్నబుచ్చుకున్నవాడు ఎవడో తెలుసా? తండ్రి. నా కొడుకు మాట్లాడు, నా కొడుకు ఎప్పుడు నవ్వుతాడో తెలియదు, నా కొడుకు ఎప్పుడు తింటాడో తెలియదు, నా కొడుకు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఎప్పుడు ఇటు నడుస్తాడో తెలియదు, పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడు అని బాధ పెట్టుకున్నది ఎవరు అంటే తల్లిదండ్రులు. అందులో ప్రత్యేకించి హిరణ్యకశిపుడు. వీడు ఇలా ఉంటే వీడిలో ఎటువంటి రాజు కావలసినటువంటి చిహ్నాలు లేదు, నా తర్వాత వీడే రాజు అవ్వాలి. ఎలా వీడు ఇలా పిచ్చివాడిలాగా, ఒక జడులాగా, ఒక ఉన్మత్తావస్థలో ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు అని ఒక మాట నిర్ణయించుకున్నాడు. చదువని వాడు అజ్ఞుండగు, ఎవడు చదువుకోడో వాడు అజ్ఞానిగా మిగిలిపోతాడు. చదివిన సదసత్ వివేక చతురత కలుగును, చదివితే మంచి వివేకంతో శోభిస్తారు. చదువక వలయును జనులకు చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి. ఆ పిల్లల్ని పక్కన పెట్టుకుని, నాన్న నిన్ను పెద్దవాళ్ళ దగ్గర కూర్చోబెట్టి 4 మంచి విషయాలు నేర్పిస్తాను, చదువుకో అని శుక్రాచార్యుడి యొక్క కొడుకులైనటువంటి చంద్రుడు అమర్కుడు అనబడేటటువంటి 2 దగ్గర ఈ ప్రహ్లాదుడిని విద్యలు నేర్పించడానికి పంపించాడు. ఆయన ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో శాస్త్రాలు నేర్పించాడు ఈ చంద్రుడు అమర్కుడు. చాలా కాలం అయింది. చాలా కాలం అయిపోయిన తర్వాత మరలా ప్రహ్లాదుడు ఎన్నో విద్యలు గురువుల దగ్గర నేర్చుకొని, చంద్రుడు అమర్కుడు వాళ్ళిద్దరి దగ్గర నేర్చుకొని మరలా గురువుగారు పట్టుకొస్తే, ఆ చంద్రుడు అమర్కుడు పట్టుకొస్తే గురువుగారు ప్రహ్లాదుడు తండ్రి దగ్గరకు వచ్చాడు, రాజభవంతికి వచ్చాడు. వస్తే పొంగిపోయిన వాడు ఎవడో తెలుసా? హిరణ్యకశిపుడు. పొంగిపోయి అనుదిన సంతోషములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు, జనకులం కర్ణయుగల సద్భూషణములు. పిల్లలు మాట్లాడితే తల్లి తండ్రులు పొంగిపోతారు. ఆ పిల్లవాడికి ఏమి రావాల్సిన అవసరం లేదు, అమ్మా అని అండం వచ్చినా ఏమి చూడు నన్ను అమ్మా 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 అంటున్నారని పొంగిపోతుంది ఆ తల్లి. నాన్న అని అన్నాడంటే ఇంకా పిచ్చి తండ్రికి ఇంకొక మరి ఆనందం ఉండదు. ఎంత పొంగిపోతాడో! ఆ పెదవులు కదిపితే చాలు, ఆ పాదాలు కదిపితే చాలు, ఆ చెయ్యి కదిపితే చాలు, ఆ కదులుతున్న పాదాలు చేతులు ఆ నోరు చూసి నన్ను నాన్న అని పిలిచాడు. ఎన్నొచ్చేస్తున్నాయో ఎన్నొచ్చేస్తున్నాయో అని పొంగిపోయి ఈ చెవుకి ఇంతింత భూషణాలు అయిపోతాయట.
పోతనామాచ్యుల ఆంధ్రీకరణ. కాబట్టి అనుదిన సంతోషణములు జనితశ్రమ తాప దుఃఖ సంశోషణములు. తనయుల సంభాషణములు, కొడుకు మాట్లాడితే అంత పొంగిపోతాడు తండ్రి. జనకులకు కర్ణయుగల సద్భూషణములు, తండ్రులకు ఇదిగో మంచి ఆభరణములు ఏమిటి అంటే కొడుకులు మాట్లాడిన మంచి మాటలే. కాబట్టి అంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడని ఎలా నేర్చుకున్నాడు ఇంతకాలం? ఒక్కసారి నాన్న నువ్వు ఏం నేర్చుకున్నావు? చంద్రుడు అమర్కుడు మహానుభావులు శుక్రాచార్యులు వారి యొక్క కొడుకులు నీకు గురువుగా ఏం నేర్చుకున్నావు చెప్పు ఇంతకాలం అంటే చాలా పాపం అనుకున్నాడు. నేనే భగవంతుణ్ణి అంటే హిరణ్యకశిపుడు, నేనే భగవంతుణ్ణి, నన్నే పూజించాలి, ఎలా పూజించాలి, ధర్మశాస్త్రం ఆయన పట్ల ఎట్లా వర్తిస్తుంది, ఎలా దేవేంద్రాదుల్ని ఇబ్బంది పెట్టాలి, ఎలా యక్షుల్ని శిక్షించాలి, ఎలా కిన్నెరుల్ని హింసించాలి, ఇలాంటివి ఏమైనా చెప్తాడేమో అని అనుకున్నాడు. అంటే ఋషుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, యజ్ఞాలను ఎలా ఇబ్బంది పెట్టాలి, దేవేంద్రాదుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా వాళ్ళందరినీ త్రొక్కి పెట్టాలి, ఇలాంటివి ఏమైనా చెప్పారు గురువుగారు, అది నాకు చెబుతాడు, ఇవన్నీ నాకు భూషణములు ఆభరణములు సంతోషములు అని అనుకున్నాడు. కానీ పిల్లవాడు అది చెప్పలే. పిల్లవాడు ఏం చెప్పాడో తెలుసా? ఎల్ల శరీరధారులకు విల్లను చీకటి నూతిలోపలం త్రెల్లక వీరు మేమను మతిభ్రమణమున కిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణుండుల్లము చేర్చి తారడవి నుంచుట మేలు నిశాచరాగ్ని. పిలవడం కూడా రాక్షసులకు ప్రభువైనటువంటి వాడా, నిశాచరాగ్రణి ఓ రాక్షసులకు ప్రభువైనటువంటి వాడా అంటే తండ్రి అని పిలవలేదు. నిశాచరాగ్రణి అంటే రాక్షసులకు తండ్రి అయినటువంటి వాడా. ఇదిగో ఎక్కడ ఇబ్బంది వస్తుందో తెలుసా? ఫలానా పేరు పెట్టి ఒకరిని పిలిచి నీ పేరు ఫలానా అని చెప్పుకొని ఈ ఫలానా పేరు నువ్వు నేను అన్న మధ్యలో ఇబ్బంది అంతా వస్తుంది. కాబట్టి ఈ నువ్వు నేను అనేటటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఇదే సంసారం. ఈ చీకటి నూటిలో అందరూ పడిపోయి ఉన్నారు. దీని నుంచి బయటకి ఉద్ధరించగలిగినటువంటిది నారాయణ నామస్మరణ. కాబట్టి ఆయన యొక్క దివ్య కళామయమే ఈ సమస్తమైనటువంటి ప్రపంచమంతా కూడా. ఎటు చూసినా నారాయణుడే తప్ప ఇంకొకటి లేదు అనేటటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ విషయాన్ని నేను తెలుసుకున్నాను అన్నాడు. వెంటనే గుండెలు ఒక్కసారి జారి పడిపోయినంత బెంగ పట్టుకుంది. ఎవరికి? హిరణ్యకశిపుడికి. ఇదేమిటి, నా కొడుకు ఏదో నేర్చుకున్న మంచి విషయాలు ఏదో చెప్తాననుకుంటున్నాడు అనుకుంటే ఆయనకి తెలిసిన మంచి విషయాలు ఏమి అంటే ఎవరినైనా హింసించడం, ఎవరినైనా ఇబ్బంది పెట్టడం, ఎవరినైనా చంపేయడం. గోవుల్ని సాధువుల్ని ఇబ్బంది పెడితే ఆయనకి సంతోషం, వేదాన్ని ఇబ్బంది పెడితే ఆయనకి సంతోషం, దేవతల్ని ఇబ్బంది పెడితే ఆయనకి సంతోషం. పిల్లవాడికి దానికి విరుద్ధం. వీళ్ళందరూ సంతోషంగా ఉండాలి, అంతా నారాయణుడే, అన్నీ నారాయణుడే. ఇది పిల్లవాడి. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి భేదం ఇబ్బంది ఎందుకు వచ్చిందంటే ఒకరికొకరికి ఎందుకు పడలేదంటే తండ్రి ఆలోచన కన్నా పూర్తిగా భిన్నమైనటువంటిది కొడుకు ఆలోచన. అందుకు వాళ్ళిద్దరికీ పడలేదు. అయితే వెంటనే పిల్లవాడు మాట్లాడుతూ ఏమిటి నాన్న అంటే తండ్రి గారు అన్నారు, వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి బతకడం మన యొక్క జీవిత విధానం. ఇంతమందిని చూసి వీళ్ళందరినీ అదుపులో చేసి మనం పరిపాలన చేయడం మన యొక్క గొప్పతనం అంటే పిల్లవాడు అన్నాడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధుబమ్మువోవునే మదనములకు నిర్మల మందాకి నీవీచికల తూగు రాయంచసరునేత రంగినులకు లలిత రసాల పల్లవకాధి చొక్కు కోయిల సేరునే కుటచములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుకునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదాల వింద చింతనామృతపాన విశేష మత్త చిత్త మేరీ ఇతర విషయము చేరనేచ్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. నిజంగా ప్రహ్లాద చరిత్రలోని ఈ పద్యాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి కూర్చోబెట్టి నేర్పించారు. ఎంత గొప్ప అందమైనటువంటి పద్యాలు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబువోవునే మధరములకు. మందార పుష్పంలోని మకరందాన్ని ఆస్వాదించి పొంగిపోతుండేటటువంటి తుమ్మెదలు ఇంకో ఉమ్మెత్త పువ్వుల దగ్గరికి వెళ్ళి దానిలో ఉన్న మకరందాన్ని ఆస్వాదిస్తుందా? ఆస్వాదించదు. మందార పువ్వుల్లో ఉన్న తేనె రుచి ఉమ్మెత్త పువ్వుల్లో ఉన్న తేనె కన్నా.
నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తరంగిణులకు. మంచి గంగా నది ఒడ్డున రాజహంసలు ఆడుకుంటూ ఉంటే ఆ రాజహంసలకు వచ్చి బురద కాలువలు ఆడుకోమంటే ఆడుకుంటుందా? ఆడుకోదు. లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటచములకు. అప్పుడే వచ్చినటువంటి ఆ మామిడి లేత చిగురు తిని పొంగిపోతున్నటువంటి కోయిల కుహుకుహు గీతాలను ఆలాపన చేస్తూ పొంగిపోతున్నటువంటి కోయిల ఏదైతే ఉందో ఆ లేత మామిడి చిగురుని విడిచిపెట్టేసి ఎక్కడో కొండల్లో ఉన్నటువంటి కొండమల్లెల దగ్గరికి వెళ్ళి దాన్ని తినమంటే తింటుందా? తినదు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారమునకు. చంద్రుడి యొక్క వెన్నెలను తినేటటువంటి ఆ పక్షి దాన్ని విడిచిపెట్టేసి పొగబంచు తినమంటే తింటుందా? పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోరకంబరుగునే సాంద్ర నిహారములకు. చకోర పక్షి అని అది చంద్రుడి యొక్క వెన్నెల్ని తిని బతుకుతుంటుంది. ఆ వెన్నెల తిని బతికినటువంటి చకోర పక్షి చంద్రుడి యొక్క వెన్నెల్ని విడిచిపెట్టేసి పొగమంచు కూడా చల్లగా ఉంటుంది కదా, దాన్ని తిను బాగుంటుందని అక్కడికి పంపిస్తే అది తినదు. దానికి చంద్రుడి యొక్క వెన్నెలే ఇష్టం. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాల విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేరనేచ్. నిత్యం శ్రీహరి పాదములను అంటి పెట్టుకొని బతుకుతున్నటువంటి నా జీవితం నిత్యం శ్రీహరి పాద పద్మములు తప్ప ఇంకొకటి కాదని, ఇంకొకటి అక్కర్లేదని బతుకుతున్న నా జీవితం ఏదైతే ఉందో అటువంటి అంత గొప్పదైన ఉత్కృష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి నేను ఇప్పుడు శ్రీహరి పాదములను విడిచిపెట్టి అన్య విషయముల మీద నా మనస్సు నిలబెట్టమంటే ఎలా నిలబడుతుంది తండ్రి అని ప్రశ్నించాడు. ఎలాంటి పోలికలు, ఎంత గొప్ప పోలికలు! మందారంలోని తేనెను విడిచిపెట్టేసి ఉమ్మెత్త పువ్వుల దగ్గరికి తేనెకి వెళుతుందా? మంచి గంగా ప్రవాహం దగ్గర రాజహంసలు ఆడుకుంటుంటే దాన్ని విడిచిపెట్టేసి బురద కాలువలోకి దూకుతుందా? మంచి లేత మామిడి చిగురు వదిలిపెట్టేసి ఎక్కడో కొండమల్లెల దగ్గరికి వెళుతుందా తినడానికి? చకోర పక్షులు చంద్రుడి యొక్క వెన్నెల విడిచిపెట్టేసి పొగమంచు దగ్గరికి వెళుతుందా? అవన్నీ ఎలా విడిచిపెట్టి వెళ్ళమో అలా ఏదైతే ఉత్తమమైనటువంటిదో దాని పట్ల అవి మనస్సు ఎలా లగ్నం చేస్తుందో నా దృష్టిలో పరమోత్కృష్టమైన శ్రీమన్నారాయణుడి యొక్క పాద పద్మముల మీదే నా మనస్సు నిలబెడతాను తప్ప ఇంకో దాని మీద కాదు అని పొంగిపోయాడు ఆ పిల్లవాడు. పొంగిపోతుంటే వెంటనే గురువుల్ని వైపు చూశాడు. అంటే మీరు నేర్పించిన విద్యనివా? వెంటనే గురువులు ఒక్కసారి తడబడి ఎక్కడో తప్పు జరిగింది, పిల్లవాడికి మేము ఈ విద్యలు నేర్పించలేదు, మేము చెప్పిన విషయం ఒక్క అక్షరం ఇక్కడ చెప్పలేదు, మేము చెప్పని అనేక మాటలు ఇక్కడ చెప్తున్నాడు అంటే వెంటనే హిరణ్యకశిపుడు అన్నాడు, ఎవరితోనైనా సహవాసం చేయడం కారణం చేత ఇది వచ్చి ఉండవచ్చు, లేదా ఎవరైనా నేర్పిస్తే ఇది నేర్చుకొని ఉండవచ్చు. ఇంకా 5 ఏళ్ల పిల్లవాడు, ఈ పిల్లవాడికి ఇవేమీ తెలియదు కాబట్టి ఈసారి జాగ్రత్తగా చెప్పండి అని ఆ పిల్లవాడిని మళ్ళీ ఇచ్చి గురువుల వెంట పంపించారు. గురువుల వెంట పంపిస్తే అనేక శాస్త్రాలు మళ్ళీ వాళ్ళు చెప్పారు. చెబితే ప్రహ్లాదుడు, మీరు చెప్తుంది తప్పు, ఇలా చెప్పకూడదు, ఇది మంచిది, ఇలా చెప్పాలి, మా తండ్రి దైవం కాదు, శ్రీమన్నారాయణుడు దైవం అని ఒక్కనాటికి ఒక్క మాట అనలేదు. గురువుగారు ఏం నేర్పించారో ఆ మాటని అలా నేర్చుకున్నాడు, అలా విన్నాడు, అలా అర్థం చేసుకున్నాడు. మనస్సులో మాత్రం ఇవి శాశ్వతమైనది కాదు, ఇది నిజం కాదు అని పరికించి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత పిల్లవాడు అన్నీ నేర్చుకున్నాడు, అన్నిటి యందు ప్రావీణ్యుడైనాడు. గొప్పగా విద్యలన్నీ మేము నేర్పించాము అని చంద్రుడు అమర్కుడు అంటే గురువులు అనుకున్న తర్వాత నేరుగా తండ్రి దగ్గరికి పట్టుకురాలేదు. ఈసారి లీలావతి దగ్గరికి పట్టుకొచ్చారు, అంటే తల్లి దగ్గరికి పట్టుకొచ్చారు. తల్లి ఆయన కళ్ళు ఎర్ర చేస్తే వీళ్ళని చంపేయమంటే, అందుకని భయపడి గురువులు నేరుగా హిరణ్యకశిపుడి దగ్గరికి కాకుండా తల్లి అయినటువంటి లీలావతి దగ్గరికి పట్టుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి 4 మంచి మాటలు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చారు. హిరణ్యకశిపుడి దగ్గరికి వస్తే, బాలక అటు ఎంత పొంగిపోయాడు అంటే అంతకాలం తర్వాత చూసిన పిల్లవాడిని చూసి ఒక్కసారి కౌగలించేసుకొని ఆ చిన్న పిల్లవాడు ఆ తొడ మీద పెట్టేసుకొని ముద్దులాడేసి కళ్ళ వెంబడి ధారాపాతంగా నయనములయందు
ఆనంద బాష్పాలు కార్చేసి ముద్దులు పెట్టేసి తలకు ముద్దు పెట్టి బొగ్గలకు ముద్దు, ఇంకా 5 ఏళ్ల పిల్లవాడు ముద్దు పెట్టవచ్చు, పెట్టేసి సంతోషించి పొంగిపోయాడు. హిరణ్యకశిపుడు కొడుకును చూసి పుత్రవాత్సల్యము అని ఒక మాట కదా, పొంగిపోయాడు. పొంగిపోయిన ఆయన ఏం చదివావు అంటే మళ్ళీ మొదలుపెట్టాడు మహానుభావుడు. ఏమి చదివించిరి నడు గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలము పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నాన్న, నన్ను గురువుగారు చదివించారు, నేను ధర్మార్థ ముఖ్య శాస్త్రాలు చదివాను, అవి కాకుండా ఇంకనేకాలు చదివాను. అన్నిటికన్నా గొప్పదేమిటో తెలుసా? చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలో సారమేదో, చదువులలో మర్మమేదో దాన్నంతటినీ చదివాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. నాన్న, భగవంతుణ్ణి చేరుకోవడానికి 9 మార్గాలు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి వేరువేరుగా కనబడతాయి, కానీ ఈ మార్గాలలో ఏ మార్గం పట్టుకున్నప్పటికీ కూడా చిట్ట చివర శ్రీమన్నారాయణుణ్ణే చేరుకుంటాం. ఉదాహరణకి ఒక ప్రదేశానికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నట్లుగా శ్రీమన్నారాయణుణ్ణి చేరుకోవడానికి 9 మార్గాలు నాన్న అంటూ, నాన్న కమలాక్షు నచ్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుడి చూచు చూర్కులు చూర్కులు, శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధురైదిత విడిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముడు మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పేది గురుడు గురుడు, తండ్రి హరిచేరుమని ఏది తండ్రి తండ్రి. అందరి వంక చూసి ఏమేమి చెప్పాలో అన్నీ చెప్పేశారు. ఈ చేతులు ఎప్పుడు చేతులు అవుతాయో తెలుసా? ఈ చేతిలో ఒక పుష్పం పట్టుకొని ఆయన పాదముల మీద వేసి ఆ పాదములు పట్టుకొని నేను పొంగిపోయినప్పుడు ఈ చేతులు చేతులు, అలా కాని చేతులు చేతులు కాదు నాయన. కమలాక్షు నచ్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, ఆయన గురించి పొంగిపోయి ఎలుగెత్తి పాడి చెప్పుకొని కీర్తనం చేసిన జిహ్వ ఉందే, ఈ నోరుందే, ఆ నోరు నోరు. సురరక్షకుని చూచు చూక్కులు చూక్కులు, ఆయనను చూసేటటువంటి చూపు ఏదైతే ఉందో అది మాత్రమే చూపు. శేషసాయికి బ్రొక్కు శిరము శిరము, ఆయన కనబడగానే ఇలా తల ఉంచిన నమస్కారం పెట్టిన తల ఏదైతే ఉందో ఆ తల తల. విష్ణునాకర్ణించు వీణులు వీణులు, విష్ణువు గురించి చెప్తుంటే ఇలా వీణుల విందుగా పొంగిపోతూ విన్న చెవులు ఏవైతే ఉన్నాయో ఆ చెవులు చెవులు. మధువైరిత విలిన మనము మనము, భగవంతు పలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఆయన వైపు నడిచిన పదములు ఏదైతే ఉందో అది పదములు, ఆయన మీద మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో అది మాటలు, ఆయన మీద ఆలోచించిన బుద్ధి ఏదైతే ఉందో అది బుద్ధి. దేవదేవుని చింతించు దినము దినము, ఆయన గురించి ఆలోచించిన రోజు ఏదైతే ఉందో అది రోజు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, ఆయన గురించి చెప్పే చదువు ఏదైతే ఉందో అది మాత్రమే చదువు తీర్మానం చేశారు. కుంభినీధవు చెప్పేది గురుడు గురుడు, శ్రీమన్నారాయణుడు గురించి చెప్పేటటువంటి వాడే గురువు తప్ప ఇంకొకడు కాదు. అంటే పక్కనున్న గురువులు కాదు, భగవంతుడి గురించి చెప్పిన వాడు గురువు తప్ప ఇంకొకడు గురువు కాదని తీర్మానం చేస్తూ చదువు గురించి చెప్పాడు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, ఆయన గురించి చెప్పే చదువే చదువు. కుంభినీదవు చెప్పేది గురుడు గురుడు, శ్రీ మహావిష్ణువు కోసం చెప్పేటటువంటి గురువు ఎవరో వాడు గురువు. చిట్ట చివర తండ్రి వంక చూస్తూ, తండ్రి హరి చేరువని ఏది తండ్రి తండ్రి, హరిని చేరుకోరా, ఇది నీ గతి, ఇదే నీ యొక్క స్థితి. అలా నువ్వు జీవిత ప్రయాణం చేసి శ్రీమన్నారాయణుని చేరుకోవాలి అని చెప్పిన తండ్రి ఎవరైతే ఉన్నాడో వాడు మాత్రమే తండ్రి అని తండ్రికి కూడా అర్థం చెప్పాడు ప్రహ్లాదుడు. అది ఆయన యొక్క స్థితి. కంజాక్షులకు గాని కాయంబు కాయంబే, పవన గుంభిత చర్మ భస్త్రికాక, వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమధ్వనితోని ఢక్కకాక, హరిపూజనములేని హస్తంబు హస్తంబె తరిశాక, నిర్మిత దర్వికాక, కమలేషు చూడని కన్నులు కన్నులే, తనుకుడ్యజాల రంధ్రములు కాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే, తరల సలిల బుద్భుతంబు కాక, విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే, పాదయుగముతోని పశువు కాక.
ఎవరికి విష్ణు భక్తి లేదో వాడు పశువుతో సమానం అని చిట్ట చివర తీర్మానం చేస్తూ, ఈ శరీరం ఎప్పుడు శరీరం అనిపించుకుంటుందంటే దీనిలో భక్తి ఉన్నప్పుడు శరీరం అనిపించుకుంటుంది. లేదు అంటే కేవలం ఏదో వాయువు తిరుగుతున్నటువంటిది మాత్రమే కానీ ఈ శరీరం కాదు. కాబట్టి ఆయనని పొగిడేటటువంటి నోరు ఏదైతే ఉందో అది మాత్రమే నోరు. లేకపోతే ఢక్క అంటే ఇలా వాయిస్తే మ్రోగుతుంటుంది, అది కూడా పలుకుతుంటుంది. దానికి మనకు తేడా లేదా? మనకు ప్రాణం ఉంది, తనకు ప్రాణం లేదు. ప్రాణం లేని దానితో నువ్వు పోల్చుకోవడం ఏంటి? నువ్వు ప్రాణం ఉంది కాబట్టి నువ్వు భగవన్నామ స్మరణ చేయి, అది నీ జీవితాన్ని తరింపజేస్తుంది అని ఇన్ని మాటలు భగవంతుడి గురించి చెబుతూ ఉంటే కుంగిపోయి బాధపడినటువంటి వాడెవడు అంటే తండ్రి. బాధపడి, ఒరే నా శరీరంలో వ్యాధి రూపంలో పుట్టినటువంటి పుత్రుడివి నీవు. వ్యాధి వస్తే ఒకానొకప్పుడు ఏమైనా ఈ శరీరానికి ఒక పెద్ద రాచపుండు పుట్టిందనుకోండి, అది శరీరానికి అంతటికీ ఇబ్బంది వాటిల్లేటట్లుగా చేస్తుందంటే ఏం చేస్తారు వైద్యుడు? శస్త్రచికిత్స చేసి నీకు ఇబ్బంది అయినా నీకు నొప్పి అయినా దాన్ని మత్తింజెక్షన్ వేసి దాన్ని తీసేస్తాడు. ఎందుకంటే లేకపోతే నువ్వు శరీరాన్ని విడిచిపెట్టే కాలం రావచ్చేమో అని. అలాగే అని ఎవరు భావన చేస్తున్నారు? హిరణ్యకశిపుడు భావన చేస్తున్నారు. ఇదేమిటిది? నా శరీరానికి పుట్టినటువంటి వ్యాధి వంటి వాడు నువ్వు. నాకు లేని ఆలోచనలు నీకు ఎలా వస్తున్నాయి? మన వంశంలో ఎవరికీ లేనటువంటి బుద్ధి నీకు ఎలా వస్తుంది? మన వంశంలో పుట్టినటువంటి వాడు, నాతో పుట్టినటువంటి వాడు హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు ఆ విష్ణువు. మనకు వైరి, ఆయనతో వైరము, ఆయన మనకు శత్రువు. అటువంటి వాడు నీకు ఎలా ప్రియమైనటువంటి వాడయ్యాడు అని పిల్లవాడిని చూసి మాట్లాడుతున్నాడు. మాట్లాడి అక్కడ ఉన్నటువంటి భటుల్ని పిలిచి ఆజ్ఞాపించారు, ఈ పిల్లవాడిని సంహరించండి. ఎన్నెన్ని విధాలుగా హింసించాలో అన్నన్ని విధాలుగా హింసించండి. వాళ్ళు ఎన్నెన్ని విధాలుగా హింసించారు అంటే అంత కఠినమైనటువంటి పరిస్థితిని పిల్లవాడుకు కల్పించారు. ఎంత కఠినమైనటువంటి పరిస్థితి అంటే ఆ బాలుడిని, ఆ పిల్లవాడిని పెద్ద ఏనుగులు ఆ పిల్లవాడి మీద నడిపించారు. అంటే పిల్లవాడిని ఏనుగులతో తొక్కించారు, పాముల చేత కనిపించారు, భగభగమని మండేటటువంటి అగ్నిలోని తోసేశారు. పసివాడిని పెద్ద కొండ మీద నుంచి కిందకు పడేశారు, బాగా చితకబాడి సముద్రంలో పడేశారు. విషం పెట్టినటువంటి అన్నాన్ని తినిపించారు, కత్తితో నరికారు, కొండ శిఖరాల మీద నుంచి కిందకు పడేశారు. ఆయన మీద అనేకమైనటువంటి క్షుద్ర పూజలు చేశారు. జడివానలో నిలబెట్టారు, పెద్ద ఎండలోని అంటే బాగా మండిపోతున్నటువంటి ఆ పిల్లవాడిని నిలబెట్టారు. నవరంధ్రాలు మూసేసి వాయువు తీసుకోకుండా ఇబ్బంది పెట్టారు. బతికుండగా భూమి తవ్వి ఆ భూమిలో పాతిపెట్టి ఆ పిల్లవాడిని ఉంచారు. గదలతో కొట్టారు, శూలాలతో పొడిచారు, కత్తులతో నరికారు. ఇన్ని ఇబ్బందులు పెట్టినా నాకు ఇబ్బంది అవుతుంది, నాకు నొప్పి వస్తుంది, నాకు ఆకలేస్తుంది, నన్ను కొట్టకండి, నేను మారిపోతాను, నన్ను మా తండ్రి గారి దగ్గర తీసుకెళ్ళండి, ఆయన చెప్పినట్లే వింటానన్న మాట ఒక్కసారి కూడా అనలేదు. అంత భక్తి తత్పరుడు. గదలతో కొడుతూ ఉంటే, శూలాలతో పొడుస్తుంటే, ఏనుగులతో మట్టిస్తుంటే, పాములు పెట్టి కనిపిస్తుంటే, సముద్రంలో పడేస్తుంటే, కొండ చర్యల మీద నుంచి విసిరేస్తుంటే, ఎన్ని చేస్తున్నా అంతటా భగవంతుణ్ణి తప్ప ఇంకొక దానిని చూసి ఎదుగనటువంటి మహాద్భుతమైనటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు. ఎన్నో విషయములు చెప్పాడు, ఎన్నో విషయములు హిరణ్యకశిపుడు చెప్పాడు, వినలేదు. కానీ అంతటా భగవంతుడే ఉన్నాడు అని ప్రహ్లాదుడు అంటాడు. ఎక్కడున్నాడో చూపించమని హిరణ్యకశిపుడు అంటాడు. వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు నడిచిన తర్వాత అయితే శ్రీమన్నారాయణుడు అంతటా ఉన్నాడు అంటున్నావు కదా, ఆయనని అంతటా వెతికాడు, నాకెక్కడా దొరకలేదు, నేను వస్తున్నాననేటటువంటి భయంతో దాక్కున్నాడు. నీ కారణం చేత శ్రీ మహావిష్ణువు నాకు కంటపడితే ఆయనతో యుద్ధం చేసి ఆయనను సంహరిస్తాను. నా తోబుట్టినటువంటి వాడిని సంహరించాడు కాబట్టి నీ వల్ల నాకు జరిగే మేలేమైనా ఉన్నదా అంటే శ్రీ మహావిష్ణువుని చూపించు అని చెప్పి తన చేతిని అంతటా తిప్పి ఇలా తిప్పి చెయ్యి వేణు ఎక్కడ ఆగుతుందో అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు వస్తాడా అంటే తప్పకుండా వస్తాడు అని చెబితే అలాగే అని చెప్పి
ఈ చేతిని ఇలా తిప్పడం మొదలుపెట్టాడు. ఆ తిప్పడం మొదలు పెడుతుంటే ఆయన ఎలా ఉన్నాడు? అంతటా కలరంబోది, కలండు గాలి, కలడ ఆకాశంభునం, కుంభిణింగలను అన్ని దిశలన్ పగల్లన్ నిశలన్ కద్యోత చంద్రాత్మలంగలడు ఓంకారమునన్ త్రిమూర్తులను త్రిలింగ వ్యక్తులను అంతటా గలడు ఈశుండు కలండు తండ్రి వెతకంగా నేల నీయోయడన్. ఆయన ఇక్కడ ఉంటాడంట వీటినన్న. ఆయన లేని ప్రదేశం అంటూ లేడు. సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అన్ని దిశల్లో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తుల్లో ఉన్నాడు, త్రిలింగ వ్యక్తుల్లో ఉన్నాడు. ఈశ్వరుడు లేనిది, ఈశ్వరుడు కానిది అనే మాట ఏమీ లేదు. అంతా ఈశ్వరుడే. ఇందు కలనందు లేడని సందేహము వలన చక్రి సర్వోపగతులు ఎందెందు వెతకి చూచిన అందందే కలదు. దానవాగ్రని వింటే నీకు అర్థమైతే, నువ్వు వింటే ఇందులో ఉన్నాడా, ఇందులో లేడా, ఇందులో ఉంటాడా, ఇందులో ఉండడా కాదు, నువ్వు ఎక్కడెక్కడ తరచి చూస్తే అక్కడక్కడ నీకు ఆయనే కనబడతాడు. అంటే భక్తుడు యొక్క మాట నిలబెట్టడానికి ఈ ప్రపంచం, ఈ భూమి అంతా కూడా నారసింహ తేజస్సు, నృసింహావతార తేజస్సు. ఎక్కడ హిరణ్యకశిపుడు వేలు పెట్టి చూపించి ఆపితే అక్కడి నుంచి ఆయన రావాలి. అందుకని చెప్పి నృసింహావతార తేజస్సు అన్నిటి యందు వ్యాపించింది. స్తంభముల యందు, చెట్ల యందు, ప్రాణుల యందు, భూమి యందు, గాలి యందు అంతటా వ్యాపించి నిండిపోయింది నృసింహ తేజస్సు, నృసింహావతారం. హరి సర్వాకృతులంగలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడని సుతుడు దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే నచ్చుతుడు నానా జంగమనస్తావనోత్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. అంతటా నిబిడీకృతమై ఉండిపోయాడు నరసింహ తేజస్సుతో. కదిలినవి కదలనివి అంతటా వ్యాపించిపోయి ఉన్నాడు. అదే విశ్వం విష్ణుర్వషత్కారో. విశ్వం విష్ణువుగా, విశ్వమంతా నిండిపోయిన తేజస్సుగా వ్యాపించిపోయి ఉన్నాడు. వ్యాపించిపోయి ఉంటే అంతటా ఇలా తిప్పుతూ హిరణ్యకశిపుడు స్తంభమున చూపవేయు గుంబిని శరము దృంచి కూల్పగ రక్షారంభమున వచ్చి హరి విశ్రంభమున నడ్డపడక శక్తుండకునే. ఇది స్తంభముని చూపిస్తున్నాను, ఈ స్తంభం నుంచి వస్తాడా అని అడిగాడు. అని అన్నంత మాత్రం చేత ఆ స్తంభాన్ని చీల్చుకుంటూ ఒక ఉగ్రనారసింహమై ఆ స్వామి బయటికి బయటికి వచ్చాడు. వచ్చినంత మాత్రం చేత పరమాద్భుతమైనటువంటి అవతారాన్ని చూడడానికి కూడా ఎవరికి శక్యత కాలేదు. అంత ఉగ్ర తేజస్సు, అంత ఉగ్రమూర్తి. అంత ఉగ్రమూర్తి దేనికి వచ్చాడు అంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి కాదు. ప్రహ్లాదుడు అంతటా విశ్వము, అంతటా విశ్వేశ్వరుడు, విష్ణువు నిండి నిబిడీకృతుడై ఉన్నాడంటే భక్తుడి మాట నిలబెట్టడానికి విష్ణువు వచ్చాడు. కాదు తన భక్తుడైనటువంటి భక్తుణ్ణి ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది నివారించడానికి తానే ఒక రూపాన్ని స్వీకరించి భక్తుణ్ణి రక్షిస్తానని చెప్పాడు. కాబట్టి దేవతల్ని రక్షించడానికి, ప్రహ్లాదుని రక్షించడానికి స్వామి ఆనాడు బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చినటువంటి స్వరూపం ఏదైతే ఉందో అప్పుడు వరం కోరుకున్నాడు కదా. పగలు కాదు, రాత్రి కాదు, అసుర సంధ్య వేళ, బయట కాదు, లోపల కాదు, గర్భము అంటే గుమ్మము పైన, ఇంట్లో కాదు, బయట కాదు, గుమ్మం పైన. అట్లాగే చచ్చింది కాదు, బ్రతికింది కాదు, గోళ్ళతోటి. నరుడు కాదు, దేవతలు కాదు, నరుడు కిందన, పైన నృసింహము కలిపి గోర్లతోటి ఆ పొట్టను చీల్చేసి నెత్తురు దోసిలలో పెట్టుకుని తాగి ఆ లోపల ఉన్నటువంటి ప్రేగుల్ని మెడలో వేసుకొని హిరణ్యకశిపుణ్ణి నృసింహావతారమై సంహరించింది. ఆ నృసింహావతారమై సంహరించినటువంటి విష్ణువుని దగ్గరికి చేరడానికి బ్రహ్మాది దేవతలు గడగడలాడారు. ఇంత భీకరమైన స్వరూపాన్ని మేము ఎప్పుడూ చూడలేదు. ఇటువంటి స్వరూపాన్ని మేము చూడలేదు. ఈయన విష్ణువు కాదు, మాకు తెలియదు ఈయనెవరో కూడా. అటువంటి స్థిత అని గడగడలాడిపోతే అందరూ ఆయన అడుగు తీసి అడుగు వేస్తే భయపడిపోతున్నారు. అంత జూలు, అంతటి ఎర్రటి నేత్రాలు, అంత పెద్ద మూర్తి, అంత
గొప్ప పట్టుపంచ కట్టుకొని 4 భుజములతో వెలిగిపోతుంటే శంఖచక్ర గదాపద్మాలు పట్టుకొని ఆ మహోత్కృష్టమైనటువంటి నారసింహమూర్తి ఏదైతే ఉందో, నారసింహ తేజం ఏదైతే ఉందో హిరణ్యకశిపుణ్ణి సంహరించి అడుగులు వేస్తుంటే లక్ష్మీదేవిని పంపిస్తే లక్ష్మీదేవి కూడా శాంతపరచలేకపోయింది. అప్పుడు అందరూ కలిపి ప్రహ్లాద, నాయన నీకోసం ఉద్భవించినటువంటి స్వామి, నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తే ప్రసన్నుడవుతావు కాబట్టి వెళ్ళి ఆయనని ప్రార్థన చెయ్యమని పంపిస్తే ప్రహ్లాదుడు ముందుకెళ్ళి ఆయన పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తే, స్వామి ఏమిటి, ఎవరిని భయపెడుతున్నావు? నీకన్నా భయమైనది నాకొకటి తెలుసు, నాకొకటి ఉన్నదని తెలుసు. అదేమిటో తెలుసా? ప్రపంచంలో సంసారం కన్నా పెద్ద రూపమా? సంసారం కన్నా భయపెట్టగలవా నువ్వు అంటే అంతఃస్వామి చిరుమందహాసం చేసి పిల్లవాడి యొక్క మూర్ధ స్థానమునందు తల మీదిలా చెయ్యుంచి పొంగిపోయి పరమ ప్రశాంతతను పొంది శాంతించినటువంటి వాడే ఉగ్రనారసింహం, శాంతనారసింహమైంది. శాంతనారసింహమైతే ప్రహ్లాదుడు అడిగాడు, ప్రార్థించాడు, స్వామి నన్ను అనుగ్రహించి నా తండ్రికి గొప్ప గతులను ఇవ్వు అంటే స్వామి అన్నారు, ఎప్పుడైతే నా చేత సంహరింపబడ్డాడో అప్పుడే గొప్ప గతిని పొందాడు. అంటే అర్థమేంటి? ఒకానొకప్పుడు సంహరించడం కూడా అనుగ్రహమే. తల్లి ఒక దెబ్బ వేస్తుంది, దేనికి? సంస్కరించడానికి. అలా శ్రీ మహావిష్ణువు ఒక దెబ్బ ఎందుకు వేశాడు అంటే సంహరించడానికి అనేటటువంటిది బాహ్యంగా కనబడినా సంస్కరించడానికి అనేటటువంటిది అర్థం. కాబట్టి అలా ఆ జీవుడు హిరణ్యకశిపులుగా జయ విజయులు సంహరింపబడ్డారు. అంటే ఒక అడుగు ముందుకు పడింది భగవంతుణ్ణి చేరుకోవడానికి. కాబట్టి అలా పరమాద్భుతమైనటువంటి ఘట్టమై తండ్రిని సంహరించి, తండ్రి అంటే ఎవరు? హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడిని అనుగ్రహించాడు నారసింహమూర్తి. ఆ తర్వాత కొంతకాలానికి తపస్సు చేసి ప్రార్థన చేశారు, స్వామి మా ఇంట్లో మా తండ్రి గారిని సంహరించాం, ఆయన తోబుట్టినటువంటి హిరణ్యాక్షుడిని సంహరించాం, ఇరువురుగా సంహరించాం. ఒకటి వరాహమూర్తిగా, 2 నృసింహావతారంగా, రెండిటిగా సంహరించాం. ఈ రెండింటినీ ఒకదానిగా చూడాలనుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు స్వామి అలా చూపించి అంటే సింహాచల గిరిపైన వరాహ నృసింహావతారమై ముఖమేముంచి వరాహము, వెనుక త్రాకేముంచి నరసింహము. అందుకే అవతార క్షేత్రం, 2 అవతారాలు ఒక మూర్తిలో కలిగి ఉన్నటువంటి క్షేత్రం సింహాచల క్షేత్రం. ఎవరు ఈ నృసింహావతార గాథను వింటారో పరమ భయాన్ని పొందవలసిన వాళ్ళు కూడా ఆ భయాన్ని పొందక పరమ శాంతిని పొందుతారు. ఎప్పుడు పొందుతారు? మనస్సు ప్రహ్లాదుని యొక్క గుణములను ఆదరించి పొంగి అర్థం చేసుకుని ఆ గుణములను ఆకలింపు చేసుకుంటే అప్పుడు పరమశాంతిని పొందుతారు. పట్టుకెళ్ళింది ఏమీ లేదు అన్న విషయం తెలుసుకోగలిగితే పరమశాంతిని పొందుతారు. కాబట్టి అందుకే ప్రహ్లాద చరితము భాగవతానికి హృదయము. అందుకే భాగవతము అన్న మాటకు అర్థమేమిటి? భగవంతుడి యొక్క గుణములు చెప్పగలిగినటువంటిది భాగవతము, భగవంతుడి గురించి చెప్పగలిగినటువంటిది భాగవతము, భగవత్ కథలు చెప్పగలిగినటువంటిది భాగవతము, భగవద్భక్తుల కథల్ని చెప్పగలిగినటువంటిది భాగవతము. అందుకు భాగవతము 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 అని అంతే చాలు జీవితాలు భాగవతం మొదలవుతాయని పెద్దలు అంటుంటారు. అంత గొప్ప భాగవతంలో నృసింహావతార ఘట్టాన్ని ఈనాడు పూర్తి చేసుకున్నాము. రేపటి రోజున మళ్ళీ కలుసుకునేటటువంటి ప్రయత్నం చేసి వామనావతారాన్ని, పరశురామావతారాన్ని విజ్ఞాపన చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళాశాసన పరేర మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.